శ్రీమద్ భాగవతం 2వ స్కంధంలోని 31వ పద్యం. ఇల మీద మనువులీడేర్వరున్ జనువేల దివసమయ్యచ్చోటన్ దిరుగుచుండు మహనీయ సిద్ధ విమాన సంగములెందు దినకర ప్రభములై తేజవెల్లు శోకజరా మృత్యు శోషణ భయ దుఃఖ నివహంబులెందు జనింపకుండు విష్ణుపద ధ్యాన విజ్ఞాన రహితుల శోకంబులెందుండి చూడవచ్చు. పరమసిద్ధి యోగ భాషణామృతమిందు శ్రవణ పర్వమగుచు జరుగుచుండు నట్టి బ్రహ్మలోకమందు వసించును రాజవర్య మరల రాడువాడు. భూలోకంలో 14 మనువులు పుట్టి గిట్టే కాలమంతా కలిసి బ్రహ్మలోకంలో ఒక దినమవుతుంది. అక్కడ మహనీయులైన సిద్ధుల విమానాలు సూర్యతేజంతో విరాజిల్లుతూ ఉంటాయి. శోకం, వార్ధక్యం, మృత్యువు, వృషత్వం, భయం, దుఃఖం ఇలాంటి బాధలు అక్కడ లేవు. హరి చరణాలను ధ్యానించాలనే తెలివి లేక మూఢులైన వారి శోక స్థితిని బ్రహ్మలోకం నుండి గమనించవచ్చు. శ్రేష్ఠులైన సిద్ధులు, యోగులు అమృతప్రాయంగా సంభాషించుకోవడానికి చెవుల పండుగగా అక్కడ వినవచ్చు. రాజేంద్ర, అలాంటి బ్రహ్మలోకంలో అతడు నివసిస్తాడు. మళ్ళీ ఆ లోకం నుండి తిరిగి రానేడు. శ్రీమద్ భాగవతం 2వ స్కంధంలోని 32వ పద్యం. ఇది వచన భాగంగా ఉంది. ఇంకా ఒక విశేషం ఉంది. గొప్ప పుణ్యం వల్ల బ్రహ్మలోకం చేరిన వారు మరొక కల్పంలో తమ తమ పుణ్యాల హెచ్చు తగ్గులను బట్టి ఆయా అధికారాలను పొందుతారు. బ్రహ్మ మొదలైన దేవతలను సేవించి శరీర త్యాగం చేసిన వారు ఆ బ్రహ్మ జీవించినంతకాలం బ్రహ్మలోకంలో నివసించి కడపట ముక్తి పొందుతారు. శ్రీహరి పాద పద్మాలపై అత్యంత భక్తి కలిగి దేహం వీడిన వారు స్వేచ్ఛతో నిరాటంకంగా పయనం సాగించి బ్రహ్మాండాన్ని భేదించుకొని అత్యున్నతమైన విష్ణుస్థానం అధిష్ఠించి ప్రకాశిస్తారు. ఈశ్వరుడు అధిష్ఠించిన ప్రకృతి అంశంతో మహాతత్వం పుడుతుంది. మహాతత్వం అంశంతో అహంకారం పుడుతుంది. అహంకారం అంశంతో శబ్ద తన్మాత్ర పుడుతుంది. శబ్ద తన్మాత్ర అంశంతో ఆకాశం పుడుతుంది. ఆకాశం అంశంతో స్పర్శ తన్మాత్ర పుడుతుంది. స్పర్శ తన్మాత్ర అంశంతో వాయువు పుడుతుంది. వాయు అంశంతో రూప తన్మాత్ర పుడుతుంది. రూప తన్మాత్ర అంశంతో తేజస్సు పుడుతుంది. తేజస్సు అంశం నుండి రస తన్మాత్ర పుడుతుంది. రస తన్మాత్ర అంశం నుండి జలం పుడుతుంది. జలాశయం నుండి గంధ తన్మాత్ర పుడుతుంది. గంధ తన్మాత్ర అంశంతో పృథ్వీ పుడుతుంది. వీటన్నిటి కలయిక వల్ల 14 భువనాల స్వరూపమైన విరాట్ రూపం ఉద్భవిస్తుంది. ఆ రూపానికి 1,000,000 యోజనాల విస్తీర్ణమైన అండకటాహమే మొదటి ఆవరణమైన భూమి అవుతుంది. కొందరు దీనిని 50 కోట్ల యోజనాల విశాలమని వర్ణిస్తారు. ఈ ఆవరణం మీద జలం, తేజస్సు, వాయువు, ఆకాశం, అహంకారం, మహాతత్వం అనే 6 ఆవరణలు ఉన్నాయి. అవి క్రమంగా ఒకదానికొకటి 10 రెట్లు పెద్దవిగా ఉన్నాయి. ఆ 7 ఆవరణాల మీద 8వదైన ప్రకృతి ఆవరణం గొప్పదిగా వ్యాపించి ఉంది. ఈ బ్రహ్మాండాన్ని వేధించుకుని విష్ణుపదం అధిష్ఠించిన వాడు మరణాది భయరహితుడవుతాడు. అతడు మెల్లగా లింగ శరీరంలో పృథ్వీతత్వం పొందుతాడు. ఆ పృథ్వీతత్వంలో ఘ్రాణేంద్రియంతో గ్రంథాన్ని గ్రహిస్తాడు. జలస్వరూపుండై రస నేత్రేంద్రియంతో రసాన్ని గ్రహిస్తాడు. తేజో రూపుండై నేత్రేంద్రియంతో రూపాన్ని గ్రహిస్తాడు. వాయు స్వరూపుండై త్వగితేంద్రియంతో స్పర్శాన్ని గ్రహిస్తాడు. గగన స్వరూపుండై స్తోత్రేంద్రియంతో శబ్దాన్ని గ్రహిస్తాడు. అన్నిటినీ అతిక్రమించిన ఆ యోగి ఆకాశాది పంచభూతాలకు సూక్ష్మేంద్రియాలకు లయస్థానమైన అహంకారణావరణం చేరుకుంటాడు. అక్కడ మనోమయము, దేవమయము అయి సాత్విక అహంకారంతో మహాతత్వంలో ప్రకాశిస్తాడు.
ఆ పైన సత్వరజస్తమో గుణాలు లయించిన ప్రకృతిని పొందుతాడు. ఆ ప్రకృత్యాత్మకతత్వంతో దేహాన్ని, ఉపాధి పరంపరలన్నీ ముగిసిన పిమ్మట ప్రకృతిని పరిత్యజించి ఆనందమేదవుతారు. ఆ ఆనందంతో పరమాత్మ స్వరూపమైన వాసుదేవ పరబ్రహ్మంలో లీనమవుతాడు. ఈ విధంగా చెప్పి శుకుడు పరీక్షిత్తుతో ఇంకా ఇలా అన్నాడు. శ్రీమద్ భాగవతం 2వ స్కంధంలోని 33వ పద్యం. పరమ భాగవతులు పాటించు పదమిది, ఈ పదమున యోగి ఏగెనేని మగుడి రాడువాడు, మరి సంశయము లేదు కల్పశతములైనన్ గౌడవేంద్ర. గురునాథ, ఇది భాగవతోత్తములు అనుసరించే మార్గం. ఈ మార్గాన్ని పయనించిన యోగి వందల కొలది కల్పాలు గడిచినా మళ్ళీ తిరిగిరాడు. ఇందుకు సందేహం లేదు. శ్రీమద్ భాగవతం 2వ స్కంధంలోని 34వ పద్యం. ఇది వచన భాగంగా ఉంది. సత్యోముక్తి, క్రమముక్తి అనే 2 మార్గాలు నీవు అడిగావు. ఇవి 2 వేదగీతలలో వివరింపబడ్డాయి. పూర్వం బ్రహ్మ తన్ను ఆరాధింపగా భగవంతుడైన విష్ణువు ఆయనకు వీటిని బోధించాడు. సంసారంలో ప్రవేశించిన వానికి తపస్సు, యోగం మొదలైన మోక్ష మార్గాలు ఎన్నో ఉన్నాయి. అన్నిటికంటే సులభమైనది భక్తి మార్గం. శ్రీ గోపాలకృష్ణ భగవానికి జై.